ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం ఇజ్రాయిల్ ప్రజలు గలమెత్తడం, వారి వీధుల్లో ప్రదర్శనలు చేయడం ఈ బంధం ఎంతటి లోతైనదో మరోసారి నిరూపించింది. యుద్ధ సమయాల్లో కవచంలా ఇజ్రాయిల్ భారతదేశం తన ఉనికి కోసం పోరాడిన ప్రతి యుద్ధంలోనూ వెన్నంటి ఉంది. మన మధ్య అధికారిక రాయబార సంబంధాలు లేకపోయినా 1962 చైనా, 1965 మరియు 1971 పాకిస్తాన్ యుద్ధాల సమయంలో అప్పటి ఇజ్రాయిల్ ప్రధానులు భారత్కి అవసరమైన ఆయుధాలను రాత్రికి రాత్రే పంపి సహాయం చేశారు. ఇది మన బంధంలో అత్యంత కీలకమైన ఘట్టం. ఎత్తైన పర్వతాలపై దాక్కున్న శత్రువులను ఏరిపారేయడానికి మన వద్ద సరైన నిఘా పరికరాలు లేవు. ఇతర దేశాలు మద్దతు ఇవ్వడానికి వెనకాడుతున్న వేళ ఇజ్రాయిల్ తన హెరాన్ డ్రోన్లు మరియు లేజర్ బాంబులను పంపి భారత్ విజయాన్ని సులువు చేసింది కార్గిల్ యుద్ధంలో. ఇక నేడు భారత్ వాడుతున్న అత్యంత అధునాతన బరాక్ క్షిపణులు, ఫాల్కన్ అవాక్స్ వ్యవస్థలు ఇజ్రాయెల్ సహకారంతో రూపొందించినవే. ముంబై 26/11 దాడుల తర్వాత ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్ తన గూఢాచార వ్యవస్థ అనుభవాన్ని భారత్తో పంచుకుంది. మన ప్రత్యేక బలగాలకు అత్యాధునిక శిక్షణ అందిస్తోంది.